వాక్య సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. బాప్తిసం పొందినవాడు 14 చదువు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి చెప్పాడు, లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మక నిమిత్తమును ఈ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. దేవుడు వాక్యం దీవించనగా వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి చేయండి. అమ్మ అక్క ప్రార్థన చేస్తారు. అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా బిడ్డలను నువ్వు ఎత్తి పట్టుకోమని నేను అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రాలు నాయన. మరలా నా తండ్రి తిరిగి లోకం వైపు కానీ లోకంలో ఉన్న వాటి వైపు కానీ చూడకోకుండా నా ప్రభా. అయ్యా నీ వైపు చూసి నాయన నీ ఎదుట సాగిలి పడి నా ప్రభా ఎదుగునట్లు కూడా సహాయంలో దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా బిడ్డలు నా ప్రభా నిన్ను ఎరిగి నమ్ముకొని నా ప్రభా అయ్యా ప్రత్యేకముగా ఈ లోకంలో మేము కూడా నాయన క్రీస్తు బిడ్డల వల్ల బ్రతకాలని ఆశ చేసినందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మనుషులుగా మేము చెప్తే ఎవ్వరూ నిన్ను నమ్మరు కానీ నా ప్రభా అయ్యా నీ ప్రేరేపణ, నీ ఆత్మ నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు దర్శించినప్పుడు నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నేను సొంత రక్షకుడిగా అంగీకరించుకునే మనసును నాయన వారికి దయచేసినందుకు కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యా బిడ్డలను నాయన నీ చేతులు కప్ప చెప్పుకొచ్చున్నాం తండ్రి. ఎక్కడ కూడా నాయన మరల అపవాదికి నాయన వారు చోటు ఇవ్వకోకుండా ఉండునట్లు నాయన నీ బలిష్టమైన రెక్కల కింద దినదినమూ భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఆనాడు నా తండ్రి నువ్వు యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్నప్పుడు నా ప్రభా పరిశుద్ధ ఆత్మ నీ మీదకు దిగి వచ్చింది కదా నా తండ్రి. అలాగే నా ప్రభా నీ బిడ్డల వైపు కూడా నేను ఒక్కసారి నీ హస్తంను చాపమని అడుగుతున్నాను. నీ ఆత్మాభిషేకంతో బిడ్డలను నింపమని అడుగుతున్నాను దేవా. స్తోత్రాలు. నీ దాసుడు చెప్పిన మాటలను నాయన మా హృదయంలో భద్రపరుచుకొని నా ప్రభా వాక్యానుసారంగా జీవించిన ఈ లోకంలో ఉన్న వారికి మాదిరికరమైన జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా యొక్క విశ్వాసంలో మేము స్థిరులై ఉన్నట్లు నా ప్రభా అనేకులను నీ మార్గంలో నడిపించే వారిగా ఉండినట్లు నాయన బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా దేవదూతలతో చూస్తే నాయన ఆశ్చర్యమైన అద్భుతమైన గొప్ప కార్యాలు నాయన ఈ దినమున నాయన బిడ్డల జీవితం తరువాత వారికి ఆత్మీయ జీవితం బహుగా ఫలించునుగాక. లేఖనానుసారంగా వారి బాప్తిసం పొందిన తర్వాత ఏమి చేయాలో ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. అలా వారు వర్ధిల్లుదురుగాక అని నేను వారిని దీవిస్తూ బ్లెస్ చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపి
ప్రార్థించుకుందాం. అందరూ తలలో వచ్చని ప్రార్థన చేసుకుందాం. స్తుతులు చెల్లిద్దాం బిడ్డల కొరకై మన స్తోత్రాలు చెల్లిద్దాం. మన మధ్యలో విజయకున్నది ప్రార్థన చేస్తారు. ప్రార్థించే ముందు మన అందరూ కూడా స్తుతులు చెల్లిద్దాం. ఈ కార్యక్రమాన్ని బట్టి, సంఘానికి ఇచ్చిన ఈ ముగ్గురు బిడ్డలను బట్టి, వేణుమాధవ్ గారిని బట్టి, రాజు గారిని బట్టి, శౌరమ్మను బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. మీరు మాత్రమే సమర్పించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీకు చాలా వందనాలు. మనం ప్రేమించి మనకు వచ్చినందుకు. ఈ శ్రేష్టమైన సమయంలో మొట్టమొదటి వేణుమాధవ్ గారికి బాప్తిసం ఇస్తాం. రమాదేవం ప్రార్థన చేస్తుంది. అక్కడ లోపల చిన్న చిన్న ప్రార్థనలు అమలు వస్తాయి కనుక సెకండ్ శౌరమ్మకి ఇస్తాము, భాగ్యమం చేస్తారు. తర్వాత నేను రాజు గారికి ఇచ్చినప్పుడు ప్రకాశం ప్రార్థన చేస్తాను. అందరికి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. ఎందుకంటే మాకు అక్కడ బాపట్ల అమ్మాయి విందు ఏర్పాటు చేసింది, చిన్న పలహారం. అమ్మాయి అక్కడికి వెంటనే ప్రార్థనలు కనుక మనం వెంటనే మనం వెళ్ళిపోవాలి. త్వరగా తీసుకుని ఎవరు తెచ్చి స్నానాలకు వెళ్ళొద్దు, త్వరగా వచ్చేసేయండి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కూటం ఉన్నది కనుక నేను కూర్చుని వెంటనే బాపట్ల మా అమ్మాయి, మా కూతురు చిన్న